హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. నేను శైలిష. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి గుమ్మడికాయ దప్పడం ఎలా చేసుకోవచ్చో, పాతకాలం పద్ధతిలో ఎలా చేసేవారో, అప్పుడున్న టేస్ట్తో ఇప్పుడు కూడా మనం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ గుమ్మడికాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. దొరికినప్పుడు చక్కగా తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉంటుంది. ఈ కాలం పిల్లలైతే గుమ్మడికాయతో కర్రీ తినడం అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. ఈ విధంగా సీజన్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. పాతకాలంలో నానమ్మలు, జేజులు వాళ్ళ కాలంలో అటుకుల మీద దాచిపెట్టి ఉంచేవాళ్ళండి. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు తీసి వండేవాళ్ళు. అంత స్పెషల్గా ఉంటుందన్నమాట ఈ గుమ్మడికాయ కర్రీ టేస్ట్ అనేది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేనైతే ఒక అరచెక్క గుమ్మడి ముక్కనైతే తీసుకున్నాను. ఇది పండిన గుమ్మడికాయ అండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. లోపల గింజలన్నీ తీసేసి పైన చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చెక్కు తీసుకోవడం ఇష్టం లేకపోతే చెక్కుతో పలానా ముక్కలుగా కట్ చేసేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు పొడి చేసుకున్నానండి. ఆ పొడిని వేస్తున్నాను. మీరు డైరెక్ట్గా మెంతులనైనా వేసుకోవచ్చు. ఈ దప్పడానికి మెంతులు చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తాయి. పచ్చిమిర్చిని ఒక 2 చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకును వేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకోవాలి. దాంతోపాటు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి, వేయించుకోవాలి. ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ దప్పడానికి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఇంగువను యాడ్ చేసుకోండి. మెంతులు, ఇంగువ తప్పకుండా వేయండి. అప్పుడే మనకి పాతకాలంలో చేసిన విధంగా టేస్ట్ అయితే వస్తుంది. మనకి ఆ ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటాయి కర్రీలో. ఉల్లిపాయల్ని కలుపుకుంటూ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసింది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నిమిషాలు కలుపుతూ వేయించండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారంటే అడుగు అండినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం పోపులో ఉల్లిపాయలు ముక్కలన్నీ కలిసేలాగా కలిపేసుకోండి. టేస్ట్కి సరిపడా కల్లులుప్పుని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి. ఈ గుమ్మడి దప్పడంలో మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటామండి. అయితే ఈ ముక్కలు ముందు నార్మల్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసుని అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ముక్క మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. మనకి గుమ్మడి ముక్క అనేది తొందరగానే ఉడికిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి ముక్క అయితే సాఫ్ట్గా ఉడికిపోయిందండి. చూడండి, ఒకసారి ముక్కని చేత్తో తీసుకొని కానీ గరిటతో కానీ బ్రష్ చేసి చూసారంటే మనకి ముక్క ఉడికిందా లేదా అనేది ఈజీగా అర్థమైపోతుంది. చూసారు కదా, గరిటతోనే మనం కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోయింది. ముక్క అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ముందుగా చింతపండు పులుసుని తీసి పక్కన పెట్టుకున్నాము, దాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ స్టేజ్లోనే మనం బెల్లంని యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీకి తీపి కొంచెం ఎక్కువగానే ఉండాలి. మనం నార్మల్ పులుసులు చేసుకున్నప్పుడు ఒక ముక్క, చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ గుమ్మడి దప్పడానికి కొద్దిగా తీపి ఎక్కువగానే ఉండాలండి.
ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లంని యాడ్ చేసుకోండి. మొత్తం కలిపేసుకొని మూత పెట్టి సిమ్‌లో పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. ఎంత బాగా ఉడికితే అంత బాగా టేస్ట్ అయితే వస్తుందండి. పులుసు అనేది పలుచగా ఉన్నా కానీ ఈ గుమ్మడి దప్పడానికి తక్కువ ఫ్లేమ్‌లో పెట్టుకొని చాలా సేపు మరిగించుకుంటేనే దాని ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. చూసారు కదా! మనకి ఒక పావు గంట తర్వాత చూపిస్తున్నాను. మనకి పులుసు అనేది పలుచగా ఉంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండిని తీసుకొని నీళ్ళని వేసుకొని కలుపుకొని ఈ పులుసులో వేసుకొని కలిపేసుకోవాలి. అప్పుడు మనకి పులుసు కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కబడుతుంది. మీకు చిక్కగా అవసరం లేదు, పలుచగా కావాలి అనుకుంటే మీరు బియ్యపు పిండిని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. చూసారు కదా! మనకి బియ్యపు పిండి యాడ్ చేసిన తర్వాత చిక్కగా అయిపోయింది. అంతేనండి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ గుమ్మడికాయ దప్పడం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంతో ఈజీగా పాతకాలంలో చేసే పద్ధతిలో చేసుకున్నామంటే టేస్టీ గుమ్మడికాయ దప్పడం అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.